3 times జరిగింది. 3 times వేయించారు. చెప్పిందండి వీళ్ళ క్లాస్ లో 4-5గురికి ఇట్లా జరిగింది. వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయించారండి. కాకపోతే అందరికన్నా ఎక్కువ మా పాపకి బాగా సివియర్ గా అయిందనమాట. మొత్తం కాలు అడుగున మందం అంతా మాంసం అంతా కొరికేసి పొద్దున్నే లేచేసరికి తనకి బ్లడ్ ఉండేంత ఇదిగా సివియర్ గా జరిగింది. నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి, ఏపీ అండ్ తెలంగాణకి కోఆర్డినేటర్. ఈ పాప వచ్చేసరికి కీర్తి అండి. తన గురుకుల పాఠశాలలో చదువుతుంది. దానవయ్యగూడెం రఘునాథపాలెంలో గురుకుల పాఠశాలలో చదువుతుందండి, ప్రీసియల్లో. అయితే ఈ కీర్తి అనే పాపకి ఒక 10 సార్లు ఎలకలు కొరకడం జరిగిందండి. కింద పాదం వరకు మొత్తం తినేసింది. అలా తింటూనే ఉంది. స్కూల్ టీచర్లు తల్లిదండ్రులు చెప్పకుండా పేరెంట్ కి వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్ వేసేసారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ కి ఇంటిమేట్ చేశారు, మళ్ళీ ర్యాట్ బైట్ జరిగిందని. మళ్ళీ వ్యాక్సిన్ వేశారు. మళ్ళీ మొన్న మార్చిలో కూడా వేశారు. అలా వేయంగా మొన్న నవంబర్ మళ్ళీ కరిచిందండి. వ్యాక్సిన్ వేయలేదు. ఈసారి అలా వేయకూడదమ్మా ఆడపిల్లకి అన్నిసార్లు అని చెప్పేసి అన్నాక తను ఆగింది వాళ్ళ స్నేహితురాలు చెప్తే. దాని తర్వాత విత్ ఇన్ 1 week or 10 days లో తనకి స్కూల్ నుంచి ఒక కాల్ వచ్చింది వాళ్ళ పేరెంట్ కి. ఏమనంటే మీ పాప పూర్తిగా నడవట్లేదు, నడవలేని స్థితిలో ఉంది, వచ్చి మీరు తీసుకెళ్ళండి అనేసి. తీసుకెళ్ళండి అంటే కాళ్ళని వాచిపోయి గ్రీన్ కలర్ లోకి వచ్చేసి పేషెంట్ ని డాక్టర్ గారు తీసుకెళ్తే ఇక్కడ మమతాకి రిఫర్ చేశారండి. ఇగోండి పాప కాళ్ళు ఈ రేంజ్ లో కొరికేసింది. 2 కాళ్ళు కూడా ఇదే స్థితి. ఇగోండి ఇలా. ఇది ఈ పాప కంటే అలా స్కూల్లో ప్రతి పాపకి అలాగే జరుగుతుంది. ఈ పాపకు కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఆ పేరెంట్స్ ఎవరైనా అడగడానికి వెళ్తే మీకు ఇష్టమైతే ఉంచండి, కష్టం అయితే టీసీ తీసుకోండి, వెళ్ళిపోండి అని. ఈమె 10th వచ్చింది కాబట్టి పేరెంట్ కూడా భయపడింది. ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. మమతాలో జాయిన్ చేసేసరికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే చాలా సివియర్ కండిషన్ ఉంది, నరాలకి సంబంధించి పక్షవాతం వచ్చింది, ఈ 2 కాళ్ళు ఒక చెయ్యి ఎడం చెయ్యి మొత్తం కొలాప్స్ అమ్మా. నెక్స్ట్ హార్ట్ కి జాయిన్ అయితే గనక అది వస్తే పాప బతకడం కష్టం అన్నారు. మిడ్ నైట్ 3 గంటలకి పాప హార్ట్ బీట్ పెరిగింది. తర్వాత వెంటిలేటర్ తీసుకెళ్లే సమయానికి డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది మమతా హాస్పిటల్లో. వారి కృతజ్ఞతలు. అయితే ఇలాగా ఏ పేషెంట్ కి ఏ పాపకి కూడా జరగకూడదండి. గురుకులంలో ఎక్కడా కూడా శుభ్రత గాని వాటర్ గాని ఈ ఎలకలకి సంబంధించి కానీ సంరక్షణ కానీ ఎట్లాంటిది అందులో లేదు. ఈ పాపకి ఇలా జరిగినందుకు సీఎం గారు స్పందించాలి. ఈ గురుకుల పాఠశాలలో ఏమేం జరుగుతుందో పర్యవేక్షించాలి, కావాల్సిన నీడ్స్ అందించాలి. ఇప్పుడు ఈ పాపకి ఇప్పటి వరకు చేయూతనిచ్చిన వాళ్ళు లేరండి. ఇక్కడ మెడికల్ ఖర్చు కూడా ఆమె సింగిల్ పేరెంట్, భర్త లేని ఒక మహిళ ఆ పాపను పెట్టుకొని ఇక్కడ కట్టాలి ఉండాలి అంటే కూడా ప్రతిరోజు నరకం కనిపిస్తుందండి. ఇప్పటి వరకు స్నేహితులు సాయం అందించారు. ఈసారి ప్రభుత్వం సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇలాగ ఏ పిల్లకి జరగకూడదని, ఇది ఇంకొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్తామని ఖచ్చితంగా సీఎం గారికి ఒకటే చెప్తున్నాను. ప్రతి గురుకుల పాఠశాలలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి అక్కడ చదివించాలండి. అప్పుడు ఆ పెయిన్ తెలిసిద్ది. ఇప్పుడు ఈ తల్లి పెయిన్ తెలియట్లేదు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడే జాయిన్ చేయండి. అప్పుడు మీకు ఇలాంటి ర్యాట్ బైట్ జరిగినప్పుడు అసలు ర్యాట్ బైట్ కి అసలు వ్యాక్సినే లేదు. మరి వ్యాక్సిన్ వీళ్ళు ఎలా వేసారో నాకు అర్థం కావట్లేదు. అది 10 times 14 ఏళ్ల పిల్ల. ఇది వ్యాక్సిన్ వేసే విషయంలో కూడా అంత అశ్రద్ధగా ఎవరికి తెలియకుండా వ్యాక్సిన్ వేసింది కాక ఎవరైతే గురుకుల పాఠశాలలో వ్యాక్సిన్ వేసారో, ఎవరైతే అశ్రద్ధగా వ్యవహరించారో, ఎవరైతే ఇలాంటి విషయాలకు ముందుకు దోహదపడుతున్నారో ప్రిన్సిపల్ దగ్గర నుంచి అక్కడ ఉన్న యాజమాన్య ప్రతి ఒక్కరిని కూడా మేము ఖండించేస్తాము, శిక్షార్హుల్ని చేస్తాం ఖచ్చితంగా. ఇది వదిలిపెట్టేదే లేదు. ఖబర్దార్ నెక్స్ట్ టైం పిల్లల దగ్గరికి ఇప్పటి వరకు 4 days అయినా ఈ పాపను చూడడం వల్ల వస్తే ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ ఇవ్వద్దని టీచర్లు వచ్చి పిల్లకి చెప్పి భయపెట్టి వెళ్ళారు. అందుకని ఈసారి ఊరుకునేది లేదండి.